ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు మనిషిని ఏమడుగుతున్నాడు? పువ్వులు తీసుకురా, ఫలాలు తీసుకురా, బంగారం తీసుకురా, వెండి తీసుకురా, ఆయన నైవేద్యం తీసుకురా, ఈ అర్పణ తీసుకురా అనట్లేదు. నా కుమారుడా, నీ హృదయం నాకివ్వు. మన హృదయం దేంతో నిండిపోయింది? మన హృదయంలో అయినా మంచి ఉన్నాయా? ఏ మంచి లేదు. మన హృదయంలో దుర్మార్గత, హృదయంలో పగ, కక్ష, కార్పణ్యాలు, ద్వేషము, విమతములు, భయంకరమైనటువంటి దురాలోచనలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనములు, కామాతురత, అవివేకము, అహంభావము, గర్వము, తిరుగుబాటు ఎన్ని మనుషుల హృదయంలో ఉన్నాయి. ఈ బయటికి కనబడవు, లోపలుంటాయి. పైకి మంచిగానే కనబడతారు, మర్యాదస్తులుగా కనబడతారు, నవ్వుతూ కనబడతారు, మంచిగా పలకరించినట్టు కనబడతారు, మంచి పనులు చేస్తున్నట్టుగా కనబడతారు. కానీ ఎంత దుర్మార్గత లోపల ఉంటుందో తెలుసా? ఈ పాడైపోయిన హృదయాన్ని నాకియ్యు అని ప్రభు అడుగుతున్నాడు. ఆయన మార్గం మనకి ఇష్టంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. దేవుని మార్గాన్ని మనం ఇష్టపడాలి. కష్టమైనా కూడా ఇష్టంగా మార్గంలో నడిచినప్పుడు దేవుని పొందుకుంటావు. నీ హృదయాన్ని, నీ పాడైపోయిన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని శుభ్రం చేస్తాడు, కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, మంచి హృదయాన్ని నీకు ఇస్తాడు, మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు, ఆ తర్వాత నిత్య రాజ్యాన్ని నీకు ఇస్తాడు.